మేరకు సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందిన భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింహాచలం అనుబంధ ఆలయ కాశీ విశ్వేశ్వర స్వామికి చెందిన 650 కోట్ల విలువైన భూమిని కొందరు ఆక్రమించడంతో 2009లో దేవాదాయ ధర్మాదాయ శాఖ కోర్టు ఆశ్రయించింది. నేడు దేవస్థానానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఆనందపురం మండలం గంగసాని ఆగ్రహం సర్వే నెంబర్ 313-4లో ఉన్న 99.20 సెంట్ల భూమిని అధికారులు స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. దేవస్థాన భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని సింహాచలం ఈవో త్రినాథరావు స్పష్టం చేశారు. ఈ సింహాచల దేవస్థానం లక్ష్మీ నరసింహస్వామి వారి తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న శివాలయం ఏదైతే కాశీ విశ్వేశ్వర దేవస్థానం ఉందో, ఈ దేవస్థానానికి ఆనందపురం మండలం గంగసాని అగ్రహారంలో సర్వే నెంబర్ 3/1 అలాగే 3/4లో 99 ఎకరాల 20 సెంట్లు ఆక్రమణలో ఉండడం వల్ల దాన్ని ఎండోమెంట్ ట్రిబ్యునల్లో 2009లో ఎండోమెంట్ ట్రిబ్యునల్ కేసు ఫైల్ చేయడం జరిగిందండి. అది 2010లో దేవస్థానానికి అనుకూలంగా ఎండోమెంట్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైతే ఎన్క్రోచర్ ఉన్నారో వారు 2010లో హైకోర్టులో WP ఫైల్ చేయడం జరిగింది. అది వాదోపవాదాలు అన్నీ జరిగిన తర్వాత రికార్డ్స్ అన్నీ పరిశీలించి హైకోర్టు వారు దేవస్థానానికి అనుకూలంగా తీర్పు ఈ నెల 5/11/2024 తీర్పు ఇవ్వడం జరిగిందండి. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్, అలాగే మా స్పెషల్గా డిప్యూటీ కలెక్టర్, అలాగే కన్సర్న్డ్ విఆర్ఓ, మా సిబ్బంది, అలాగే ఇక్కడ లీగల్ ఎవరైతే చూస్తున్నారో ప్రసాద్ వర్మ గారు అందరం వెళ్ళి ఈరోజు దేవస్థానం భూమికి సంబంధించిన 4 వైపులు మనం పరిశీలించి బోర్డులు, ఇది దేవస్థానానికి చెందిన భూమి, దీన్ని ఎవరైనా ఆక్రమించినట్టయితే శిక్షార్హులు అని చెప్పేసి ఒక బోర్డులు కూడా మనం అక్కడ ఎరెక్షన్ చేయడం జరిగిందండి. ఈ సింహాచల దేవస్థానం లక్ష్మీ నరసింహస్వామి వారి తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న శివాలయం